రోహిత్ కోహ్లీ వల్లే కాలేదు, అభిషేక్ సాధించాడు. ఎస్, ఇది నిజమే ఫ్రెండ్స్. మొన్న జరిగినటువంటి సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్లో అయితే అభిషేక్ శర్మ అరుదుగా ఈ గన్ సాధించాడు అని చెప్పుకోవచ్చు. అదేంటంటే 41 సిక్సెస్ కొట్టాడండి. ఒకే ఐపీఎల్ సీజన్లో 41 సిక్స్లు కొట్టిన మొదట ఇండియన్ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. సో చెనుగులు తిని చీగడుకునే విధంగా సిక్స్లు కొడుతూ ఉంటాడు మన రోహిత్ శర్మ. అలానే మన విరాట్ కోహ్లీ కూడా చాలా అగ్రెసివ్గా సిక్స్లు కొడుతూ ఉంటాడు, అలవోగా కొడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరిని మినహాయించి తను ఎప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ఒకే సీజన్లో 41 సిక్సెస్ అంటే నాట్ ఎ జోక్ ఫ్రెండ్స్. అలాంటిది అభిషేక్ శర్మ ఈ యొక్క గంట సాధించాడు అని చెప్పుకోవచ్చు. సో మొన్న మ్యాచ్లో అయితే 5 4లు 6 సిక్సర్తో విధ్వంసం సృష్టించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచి ఒంటి చేత్తో విజయాన్ని అందించిన గొప్ప ఘనత సాధించారనమాట అభిషేక్ శర్మ. తద్వారా తనైతే 41 సిక్సెస్ కొట్టిన ఒకే మ్యాచ్లో ఒకే సీజన్లో అయితే వరల్డ్ రికార్డ్ అయితే సృష్టించాడు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనది క్వాలిఫై అయిపోయింది కాబట్టి ఇంకా 2 మ్యాచెస్ ఆడే పొజిషన్లో ఉంది. ఈ 2 మ్యాచెస్లో కూడా తను కనీసం అంటే 30 సిక్స్లు ఈజీగా కొడతాడు. అంటే 50+ సిక్సెస్. ఏమన్నా రికార్డ్ ఫ్రెండ్స్ ఇది. 50+ సిక్సెస్ అంటే మామూలు విషయం కాదు. వెరీ 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 మంచి గుడ్ ఫామ్లో ఉన్నాడు అనమాట అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మని ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు కూడా మన యువరాజ్ సింగ్ అనమాట. సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు అభిషేక్ శర్మని సో T20 వరల్డ్ కప్లో తీసుకోలేదు. సో సబ్స్టిట్యూట్గానే తను ఉండేవాడు కదా. ఇన్ కేస్ మా ఎవరైతే యశస్వి జైస్వాల్ ఉన్నాడో తన పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేని పక్షంలో రైట్ హ్యాండ్లో ఆల్రెడీ రోహిత్ శర్మ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండ్లో ఆ యొక్క కాంబినేషన్ బాగుండేది కదా, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. అభిషేక్ శర్మని తీసుకుని ఉండుంటే మాత్రం చాలా బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. నిజంగా నాకు అదే విధంగా అనిపించింది ఫ్రెండ్స్. తనగా తీసుకుని ఉండుంటే చాలా బాగుండేది. సో మిస్ చేసుకున్నారు. సో ఒక మంచి ఫినిషరు, డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ అనమాట. కన్సిస్టెన్సీ ప్లేయర్, అది నాకు బాగా నచ్చుతుంది అతనిలో. పవర్ ప్లేలో మొత్తంగా ఉన్నాడంటే తను ఖచ్చితంగా 50+ స్కోర్ కొడతాడు, ఇది అంటే ఫర్ ష్యూర్. సో అలాంటి బ్యాట్స్మెన్ తీసి సో కొంతమంది తీసుకున్నారు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యశస్వి జైస్వాల్ కూడా మంచి పెర్ఫార్మర్. సో తను కూడా మంచి కన్సిస్టెన్సీతో బ్యాటింగ్ ఆడుతున్నాడు. సో రాజస్థాన్ రాయల్స్ కూడా టాప్ 3లో ఉంది. సో వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు కాబట్టి చూడాలి. ఏదేమైనా సరే సన్ రైజ్ హైదరాబాద్ ఖచ్చితంగా ఈ ఐపీఎల్ 2024లో కప్ కొట్టడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అయితే నాకు అనిపిస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ ప్రకారం మీరేమంటారు కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.